వచ్చినాడు కా సమాన బలోద్ధతుడు సంయుతుడు వచ్చే స్వాములకు ఇబ్బంది కలగకుండా ఎవరి జాగలో వాళ్ళే వారికి దారి పవననందనుని హనుని తాగా చిందిన రక్త బిందువే విద్యుద్వేగంతో భరణి స్పరిమంగ కళలిలో చచ్చి అట్టడుగునగల శ్రీరంగ శుద్ధి కర్మను చేరిన
శబరి అనడి దానను నీ శరణు సేవయు శబరి అనడి దానను నీ శరణు సేవకు శబరి అనడి దానను నీ శరణు సేవయు శబరి అనడి దానను నీ శరణు సేవకు నా యొక్క నామం శబరి అందరూ నేను ఈ అరణ్యవాసంలో నీ పాద సేవపై వేచున్నాను కదా స్వామి. ఓ శబరి మధురమైన విధిలో ఈ మధురమైన బదరి ఫలము తినేయండి కదా స్వామి. రాముని కొంచెం ఎలా సంపతి తీరము నుండు పాను చుకుండు తీరము నుండు పాను చుకుండు తీరము నుండు పాను చుకుండు తీరము నుండు పాను చుకుండు ఈ సంపత్తి తీరమున సుగ్రీవ ఆంజనేయులు వారు ఉండేటివారు. వారిని సంప్రదించిన ఏదైనా మీకు సీతాదేవి యొక్క జాగం తెలియదు కదా స్వామి.
గ్రామానికి వెళ్ళి మా బాలసుద్రయ్య ఎప్పుడు వారిని కలిసేదాం. ఈ రామచంద్ర మహారాజుకి అంజలి ఒక్కసారి మీ హస్తతాళములు వేయగలరు.
కిష్కింద నగరమును పరిపాలించు ధనవాణి వచ్చి ఉన్నాడని ఒకసారి మీ హస్తతాళము వేయగలదు. బాలితీరుడన్ మహాశూరుడన్ ఈ యొక్క కిష్కిందాపురి పట్టణమును పరిపాలించేవాడను నా యొక్క నామమైన వెలవాలి అని వాడుతున్నాడు. అయ్యా మీ సహోదరుడు సుగ్రీవుడు ఆయనతో ఏ సేవక అయ్యా ఏం మాట్లాడుతున్నావు? అదంటవా నా బాధ నాది 2 దిక్కుల జీతం అనే బాధ నాది పుత్రులు ఎవరో వాళ్ళతో ఒకే దిక్కు ఇల్లు రాజా రామచంద్ర మహారాజ్ కి ముద్దుల తారా
పరిపాలించే వాలిధీరుడు నా యొక్క ప్రాణేశ్వరుడు అమ్మా. మీకు పెళ్లి అయ్యా? అవును, ఈ ప్రాణేశ్వరుడు వాలిధీరుడు. వాలిధీరుడు మనది సుగ్రీవుడు. మనది సుగ్రీవుడు. అవును, నాకు ఒక సుతుడు కలగటండి. అవును, లేక లేక ఒక్కడే కుమారుడు కలరు. మీరు అట్లా సుందరి కాదు, మా వంశంలో అట్లా ఉన్నది కదా. అంతేనా? అవును, రాష్ట్రపతి లేదు కావచ్చు. గణవారి కుమారుడైన అంగద మహారాజు వస్తున్నాడని ఒకసారి మీ హస్తతాళంలో వేయగలరు. మంత్రినా? అయ్యా మీ యొక్క నామానికి తను చెప్పండి. అంగదుడేనా? అంగదుడా? ఇప్పుడు మమ్మీకి పాలు మారితే అంగన్వాడి మేడం దగ్గర పోదాం. ఎందుకు మీరు అంత కాదు అయ్యా? ఇప్పుడు ఎక్కడికి పోతారు? బాబు నేను ఇంకా పోతారా అంట. ఏడికి పోతారు?
వద్దకు పోతున్నాం. రామచంద్ర మహారాజ్ కి వారెవరో కానీ తరం బాగా దాచున్నారు, మన వైపుగా వచ్చున్నారు, నాకు భయం వచ్చున్నారు. ఎవరయ్య వారు ఇందేశు పెంచుచున్నారు, ఎవరయ్య వారు ఇందేశు పెంచుచున్నారు, ఇందేశు పెంచుచున్నారు, ఎవరయ్య వారు ఇందేశు పెంచుచున్నారు, ఎవరయ్య వారు వారిని చూడగా నాకు భయం అవుతున్నది. వారు ఎవరో కానీ తమను బాణం దాచి మన వైపుకి వచ్చున్నారు. భయపడవలసిన పని భయపడవలసిన పని అదేమి వచ్చితేనేమి భయపడవలసిన పని అదేమి భయపడవలసిన పని అదేమి వచ్చితేనేమి మామగారు, మీరు ఇంట్లో అనుమానపడవలసిన అవసరం లేదు. నేను ఇప్పుడే పోయి తెలుసుకొని వస్తున్నాను. ఓహో అంజనయ్య, నేను ఇచ్చనే ఉండగలను, పోయి తెలుసుకోండి. మామగారు, నేను ఇప్పుడే పోయి తెలుసుకొని వచ్చాను కాక. గనులారమీరలెవరో దినకార తేజులను నీదు దేశం వేదో వినదేయుడి మీ నామం
వాణిగిరగాక కష్టమేమి ఇది కూసాయిగా అండి. శ్రీ రామచంద్ర మహారాజుకి అయ్యలారా ఇది ఏ దేశము మీ నమ్మకమేమి ఈ అడవులలో సంచరించిన కారణమేమి దయతో తెలుగు స్వామి. గనులారా నాకు విన్నవించుడు స్వామి. జగములలో సంచరించిన కారణం ఏంటి? ఓహో తర్చరత్తమ్మా, మీరెవరో ముందు తెలుపు, తర్వాత నేను ఎవరో చెప్పేదాన్ని. ఎవరో చెప్పేదాన్ని. అంజలి దేవి సుతుడాను నేనాంజనేయ, రాముడను కష్టములోను నవారమయ్యా, మీరెవరో తెల్పరయ్యా, అడగితి వటంచు అనుమాన పడగుడయ్యా. ఆంజనేయులను వాడుతున్నారు.
ఓహో తరచురోత్తమా తరచురోత్తమా మేము దశరథ కుమారులాము తరచురోత్తమా మేము దశరథ కుమారులాము తరచురోత్తమా మేము దశరథ కుమారులాము తరచురోత్తమా మేము దశరథ కుమారులాము తరచురోత్తమా మేము ధరణి జాపములము అయోధ్యనుండు వారలము ధరణి జాపములము అయోధ్యనుండు వారలము ధరణి జాపములము అయోధ్యనుండు వారలము ధరణి జాపములము అయోధ్యనుండు వారలము గురుతరముల మేము భాస్కర వంశానులమోయి తరచురోత్తమా మేము దశరథ కుమారులాము తరచురోత్తమా మేము దశరథ కుమారులాము తరచురోత్తమా మేము దశరథ కుమారులాము తరచురోత్తమా మేము పరిపూర్ణాముగా మాకు బాంధవులు కలరు పరిపూర్ణాముగా మాకు బాంధవులు కలరు రామచంద్రుడి గడు లక్ష్మణుడను నేను రామచంద్రుడి గడు లక్ష్మణుడను నేను రామములు వెంటివా నయనముగా తరచురోత్తమా మేము దశరథ కుమారులాము తరచురోత్తమా మేము దశరథ కుమారులాము తరచురోత్తమా మేము దశరథ కుమారులాము తరచురోత్తమా మేము ఏమన్నా తమ్ముడా ప్రేమతో కూడుండెదా ఏమన్నా తమ్ముడా ప్రేమతో కూడుండెదా ఏమన్నా తమ్ముడా ప్రేమతో కూడుండెదా ఏమన్నా తమ్ముడా ప్రేమతో కూడుండెదా ధర్మపురి శివుని సఖి అయినా ధర్మపురి శివుని సఖి అయినా ధర్మపురి శివుని సఖి అయినా ధర్మపురి శివుని సఖి అయినా రావణుడు హారించెను తరచురోత్తమా మేము దశరథ కుమారులాము తరచురోత్తమా మేము దశరథ కుమారులాము తరచురోత్తమా మేము దశరథ కుమారులాము తరచురోత్తమా మేము చింతామందియో మార్గమున వెళితిమి చింతామందియో మార్గమున వెళితిమి చింతామందియో మార్గమున వెళితిమి చింతామందియో మార్గమున వెళితిమి పోతున్నాములేము మీకు నా భూములనెల్లా తరచురోత్తమా మేము దశరథ కుమారులాము తరచురోత్తమా మేము దశరథ కుమారులాము తరచురోత్తమా మేము దశరథ కుమారులాము తరచురోత్తమా మేము ఓయ్ ఆంజనేయ మేము అయోధ్యపురి పట్టణంలో పరిపాలించేటటువంటి దశరథ మహారాజు గారి యొక్క కుమారులము మా యొక్క తల్లి సీతాదేవిని ఆ దుర్మార్గుడు రావణాసురుడు ఎత్తుపోయినాడు అని శబరి ద్వారా కనుగొని ఉన్నాము. అందు నిమిత్తమై తిరుగుచున్నాము. వందనమిదే సచరదానందన రఘురామచంద్ర భయగుణ సాంద్ర పొందుగనను జీవించు నందముగాను బ్రోవరయ్య అరుకకులేశ నేను అంజనేయుడు రాజు నన్ను దాచుగా చేసుకునుడి ఏదో నా మీద దయలు నన్ను దాచుగా చేసుకునుడి ఏదో నా మీద దయలు నన్ను దాచుగా చేసుకునుడి అనముగా నేను మీ అనముగా నేను మీ ఆజ్ఞలో లేదా అనముగా నేను మీ ఆజ్ఞలో లేదా అనముగా
వనజాక్షాయక సంగతి వచించేదను మీకు వనజాక్షాయక సంగతి వచించేదను మీకు వనజాక్షాయక సంగతి వచించేదను మీకు వనజాక్షాయక సంగతి వచించేదను మీకు నిమన్నుల రక్షించాలేదో కొల్లు స్వామి నిమన్నుల రక్షించలేదో కొల్లు స్వామి నిమన్నుల రక్షించాలేదో కొల్లు స్వామి ఆహా రాఘవ రామచంద్ర నీతో ఒక విషయము విన్నవించదాము విను స్వామి. పవన సుత నదిలో విషయం ఎట్టిదో నాతో తెలుపుము. వానరాజుల కుండకడు మా మామయ్య శివునిపై పదగలంచి వెళ్ళగొట్టగా ఈ పర్వతంపై ఉన్నవారు స్వామి. నీవు అన్న విధములే ఆ యొక్క వారి భార్య నుండి సుగ్రీవుని కాపాడేవాడు నేను. ఇదే నా అభయం కోసం కూర్చున్నవాడు. సరే రాఘవ రామచంద్ర ఇప్పుడే పోయి వచ్చాడు. భయము వదలిరము భక్తితో సుగ్రీవా వాలి పంపలేదు వారినిటకు దశరథ మహారాజు తనయులు వారయ్య రామ లక్ష్మణులయ్య రవికుమారా భయము చెంది దివాసు
మీరు ఇట్లు అనుమానపడవలసిన అవసరం లేదు. వారు దశరథ మహారాజు కుమారుడైన రామ లక్ష్మణులట. కాలవశము నైట్ వచ్చిన వారు. వారిని ఇప్పుడే పోయి మనం కలుసుదాం పదము. ఓహో ఆంజనేయ, నీ మనసు దశరథ రామానందు గోవదేవ సునదామ దయగల రామానందు గోవదేవ సునదామ దయగల రామానందు గోవదేవ సునదామ దయగల రామానందు గోవదేవ సునదామ దయగల రామానందు బాలిబెట్టు కష్టములకు తాళలేకయున్నవాడా బాలిబెట్టు కష్టములకు తాళలేకయున్నవాడా రామచంద్ర, నన్ను రక్షించు స్వామి. ఓ వానరోత్తమా, ఎవరను మీరల్యేమి ఆపదలు, ఎవరు మీరల్యేమి ఆపదలు, ఎవరు మీరల్యేమి ఆపదలు, అడిగిన వారమిలలో తెలుపడి, అడిగిన వారమిలలో తెలుపడి, నీవు ఎవరు, నీకు వచ్చిన ఆపదలేమో నాతో తెలుపము. ఇలకిసి కింద పురివాసులను, ఇలకిసి కింద పురివాసులను, ఇలకిసి కింద పురివాసులను, ఇలకిసి కింద పురివాసులను, మనసుకి గుణనాములను, మనసుకి గుణనాములను, మనసుకి గుణనాములను, మనసుకి గుణనాములను, తరచి తరచినే తరచుగలుంటే, తరచి తరచినే తరచుగలుంటే, తరచి తరచినే తరచుగలుంటే, తరచి తరచినే తరచుగలుంటే, భగవంతుడు నా బాధలు మాత్రం భగవంతుడు
రామచంద్ర, కిష్కింద నగరం పరిపాలించినటువంటి గణవారి సహోదరుడు నా యొక్క నామం సుగ్రీవుడు అంట. ఓ సుగ్రీవా, ఏమియా పదల్ ఏమియా పదల్ ఎవరి ఏమియా పదల్ ఎవరి నిన్ను నీ అన్నబారం నుండి తప్పక కాపాడువాడును. ఘనవాలి నామాన్ని తల్లి చేకొని ఘనవాలి నామాన్ని తల్లి చేకొని ఘనవాలి నామాన్ని తల్లి చేకొని ఘనవాలి నామాన్ని తల్లి చేకొని వినయమి సిద్ధోనిక మెడలించను వినయమి సిద్ధోనిక మెడలించను తన దుష్టుడు నన్ను పట్టున దెబ్బలు 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 మునుగొట్టగనే మునుముఖ వస్తే మునుగొట్టగనే మునుముఖ వస్తే మునుగొట్టగనే మునుముఖ వస్తే మునుగొట్టగనే మునుముఖ వస్తే ఘనవాలి నామాన్ని తల్లి చేకొని ఘనవాలి నామాన్ని తల్లి చేకొని. ఓ రాఘవరామచంద్ర, ఘనవాలి నా బంధం చేకొని నన్ను దెబ్బలు కొట్టి పురం నుంచి వెళ్ళగొట్టినాడు స్వామి. ఓ సుగ్రీవా, ధరణి రాఘవుడయ్యను ఒకవాడే, ధరణి రాఘవుడయ్యను ఒకవాడే, ధరణి రాఘవుడయ్యను ఒకవాడే. అలవగలుంచెన మదిలో నొప్పి, అలవగలుంచెన మదిలో నొప్పి, అలవగలుంచెన మదిలో నొప్పి, అలవగలుంచెన నీ అన్నయ్యకు వారి అంత పనిచేసి ఉన్నాడా? ఆ యొక్క వారిని తుంచు భారం నాదు. కానీ మీ అన్నకు నీకు ధైర్యం ఎలా కలిగిందో ఎట్లా కలిగిందో నాకు తెలుపు. వినమయ్య శ్రీరామ వినమయ్య శ్రీరామ ఇనుము ఒక్కనా గణరాక్షసుడు వచ్చి గ్రక్కున పొడు సమరంబు మాతోను చయనా చేసి తప్పించి గృహదొచ్చే తక్షణమున వాడు దచ్చిన రక్తంబు వర్షతోను వాడు దచ్చిన రక్తంబు వర్షతోను చేతవర్ణంబు కనిపించునయ్య నాకు వాడు దచ్చిన రక్తంబు వర్షతోను రుదిన వర్ణంబు అని చెప్పే రూఢిగా చేతవర్ణంబు కనిపించనయ్య నాకు అప్పుడు గృహగడ్డము కట్టి గుండు పెట్టి వేగమే వేగమే నేను కిసికింద పురము గుంటిని కదాంగ దునియా రాజు చేసి
తెలుపుము. ఓహో రామచంద్ర, ఒకనాడు దుందుబి అనే రాక్షసులు వచ్చి మనతో యుద్ధం చేయగా వారి శరీరం తీసుకోలేగా మా మాతగా మహములు తోచి సాయంత్రం పంపడదు. ఈ శాపం నోసంగా ఉన్నది కాబట్టి నేను ఇటు వచ్చిన చాలు స్వామి. రామచంద్ర మహారాజ్ కి ఓ సుగ్రీవా, నా భార్య అయిన సీతాదేవి లేనందున నేను ఇటు వనంలో తిరుగుచుండగా ఆ జటాయుడు అనే పక్షీంద్రుడు మాకు తెలిసిన విషయం ఏమనగా లంకాపురమును పరిపాలించే రావణ బ్రహ్మ మా సీతను తీసుకువెళ్ళాడని తెలిసి ఉన్నది. ఆ విషయం నీకేమన్నా తెలిసి ఉన్నదా? తెలిసి ఉంటే మాతో తెలుపు సుగ్రీవా. ఒగువనది శావిను రామ నీవు ఈ భూషణములు గైకొనుమా. శావిను రామ నీవు ఈ భూషణములు గైకొనుమా. ఒగువనది శావి రామ నీవు ఈ భూషణములు గైకొనుమా. ఒగువనది శావి మేము వనాంతరంలో తిరుగుతుండగా ఆ రథం పై నుండి ముళ్ళ పడింది వస్తాము. సుగ్రీవా, ఇది మేము కాపాడుతున్నా స్వామి. ఓ సుగ్రీవా, ఈ యొక్క భూషణంలో నేను ఇప్పుడే చూసేవాడను. ఓ సుగ్రీవా, ఇది నా భామిని మనసునయ్యా. నేను ఆ యొక్క మిథిలాపురంలో స్వయంవరంలో ధనుసును గురించి సీతను పెళ్లాడు సమయంలో మా యొక్క మామగారు అయిన జనక మహారాజు గారు పెట్టిన భూషణములు ఇవి నా యొక్క జానకి అయిన సీతాదేవికి ఆ యొక్క జనకుడు ప్రేమతో పెట్టిన భూషణములయ్యా. ఇవి నా సతీమణి అయిన సీతాదేవి భూషణములు. సుగ్రీవా, రామచంద్ర మహారాజుకి రామచంద్ర పాప మెరుగదు తల్లి సీత రావణ
నా యొక్క రథంలోనా ఆ యొక్క రథంలోనా చాలా దుఃఖించుకుంటా వేడుచుకుంటా వెళ్ళిపోయినా స్వామి. ఓ సుగ్రీవా, అటులైనా ఇప్పుడే కిష్కింధ నగరముకు పోదము పదము. ఏదో ఈ కింది త్రోవ వాలి మనం వెళ్ళిన వెంబడే మీ యొక్క అన్నగారైన వారిని గ్రామము బయటకు పిలువము. ఆ యొక్క వారిని నేను నా యొక్క వర బాణము చే వధించదేవాడను. మహదము చేయుడి పాదుక వీరలు, మహదము చేయుడి పాదుక వీరలు, మహదము చేయుడి పాదుక వీరలు.
వారితో నీవు తక్షణమే యుద్ధం చేయవు. నా యొక్క బాణము చే ఆ యొక్క వారిని వధించేవాడు. ఇది పిన్నిరా పోయదరా మా పొందుగలేను పోయదరా మా పొందుగలేను పోయదరా మా పొందుగలేను పోయదరా మా పొందుగలేను అందముగా నన్నాదరించుము అందముగా నన్నాదరించుము అందముగా నన్నాదరించుము అందముగా నన్నాదరించుము సందేశము ఎప్పుడుండదు మదిలో సందేశము ఎప్పుడుండదు మదిలో సందేశము ఎప్పుడుండదు మదిలో సందేశము ఎప్పుడుండదు మదిలో ఇందివరా మాతిప్పుడు హాటే ఇందివరా మాతిప్పుడు హాటే ఇందివరా మాతిప్పుడు హాటే ఇందివరా మాతిప్పుడు హాటే పోయదరా మా పొందుగలేను పోయదరా మా పొందుగలేను పోయదరా మా పొందుగలేను పోయదరా మా పొందుగలేను అందముగా నన్నాదరించుము అందముగా నన్నాదరించుము అందముగా నన్నాదరించుము అందముగా నన్నాదరించుము ఓ సుగ్రీవా, నీవు తక్షణమే వెళ్ళి మీ అన్నయ్యైన వారితో సమరము చేయము. ఓహో రామా రామచంద్ర పోచున్నావు రామేశ్వర నీకు ఇదే వందనం. చల్లగా వాడు అదే ఒక మనది నాదరా మరవే గై కరుమా నేను నీ తోడా తెలిపేదా గనుమా నాదాల మనవి గై కొలుమా నేను నీ తోడా తెలిపేదా
నీ యొక్క తోడబుట్టిన తమ్మునికి వరద రాజ్యం ఉసంగు స్వామి. వారితో మనకు వైరమ్మ వరదు కదా స్వామి. అయోధ్య నగరంను పరిపాలించినట్టు దశరథ మహారాజు గారి పుత్రులతో కలిసి ఉన్నారట. కావున వారితో మనకు వైరము వద్దు స్వామి. ఏ సఖి, నీకు ఎలాంటి భయం లేదు. నాతో యుద్ధమున జయించు వీరుడు లేరు కదా. నీవు వెళ్ళుము అంతఃపురం నాకు. ఓ అన్నయ్య, నా అర్ధరాజ్యము నాకు ఇవ్వుము. నీ తోడ పుట్టిన వాడు నా అర్ధరాజ్యము నాకు ఇవ్వుము. రే సుగ్రీవా, మరలా రాజ్యం అని వచ్చి ఉన్నావా? నిన్నిప్పుడే సంహరించదని చూడుము. ఎంత పూరుడం వన్న మనసుని నింత వరకు నమ్మి నా అర్ధరాజ్యము నాకు ఇవ్వము. లేదే నిన్ను ఇప్పుడే వధించదు. చూరుడవటరా సుగ్రీవా, అలా రాజ్యమని వచ్చి ఉంటివా? నీ ప్రాణం తీసిన చూడుము. అద్దు మీరి మాటల
పరశురాత్మ సుగ్రీవ ఇప్పుడే మరణం మీకు సిద్ధించడం నమ్మితినయ్యా నిన్ను ఇంపైలో నా రామా 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 నమ్మితినయ్యా నిన్ను నమ్మితినయ్యా నిన్ను ఇంపైలో నా రామా నమ్మితినయ్యా నిన్ను ఇంపైలో నా రామా ఏకరూపులై మీరు ప్రకటముగా తెలియలేరు, మీరు ప్రకటముగా తెలియలేరు, ఏకరూపులై మీరు ప్రకటముగా తెలియలేరు, ప్రకటముగా తెలియలేరు, ఏకరూపులై మీరు మానుసుతానీకు నేను భవ్యమైన మానలేదు, మానుసుతానీకు నేను భవ్యమైన మానలేదు, భాలి నువ్వు ఒకే రూపంలో ఉన్నందున నాకు ఏర్పాటుగా నిలిచినారు. నీకు నేను మాల వేసి ఉన్నాను కదా, ఇప్పుడు నేను ఆ మాలని వధించదను. చూడము, నీవు వెళ్ళి సమరం జరుగు. మరణ జనకుడా నీ మహిమ నాకు తెలియవాయు, మహిమ నాకు తెలియలేదు, మరణ జనకుడా నీవు మహిమ నాకు తెలియలేదు, మరణ జనకుడా నీవు మహిమ నాకు తెలియలేదు, మరణ జనకుడా నీవు సదమదముగ నేను ఇప్పుడు సమరం మొదరింపబోను, సదమదముగ నేను ఇప్పుడు సమరము మొదరింపబోను, సదమదముగ నేను ఇప్పుడు సమరం మొదరింపబోను, సదమదముగ నేను ఇప్పుడు సమరము మొదరింపబోను, నిజముగా నీవు నన్ను నిజముగా కాపాడు, మహిమ నాకు తెలియలేదు, మరణ జనకుడా నీవు మహిమ నాకు తెలియలేదు, మరణ జనకుడా నీవు మహిమ నాకు తెలియలేదు, మరణ జనకుడా నీవు. ఓ రాఘవ, నీ మహిమ తెలియక ఇట్లా వలుపుతి నన్ను మండించు స్వామి. ఓహో సుగ్రీవ, ధరను వెలసిన కల్పతురము, కల్పతురమును వెలసినట్టి
ఓహో రాఘవా నీ పడదుగా ముందరే పోయారా నమ్మిన వారిని మైలుండిన నారాయణ